హలో ఎవ్రీవన్, టర్కీ ట్రిప్ స్టార్ట్ అయింది. డే 1 అంతా కూడా ట్రావెల్లోనే అయిపోయింది. మార్నింగ్ 10 o'clockకి హైదరాబాద్లో ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కితే టర్కీ లోకల్ టైం ప్రకారం నైట్ 7:30కి ఇస్తాన్బుల్ రీచ్ అయ్యాము. 2.5 hours దుబాయ్లో లే ఓవర్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో తీసుకుని హోటల్కి వచ్చేటప్పటికి ఇండియన్ టైం ప్రకారం ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది. సో ఇవాళ డే 2 అన్నమాట ట్రిప్. ఇవాళ నుంచి సైట్ సీయింగ్ స్టార్ట్ అవుతుంది. టర్కీలో మేము ఇస్తాన్బుల్, క్యాపడోకియా అండ్ ఇజ్మిర్ని బేస్గా పెట్టుకున్నాం. డొమెస్టిక్ ట్రావెల్కి టర్కిష్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ తీసుకున్నాం. ఓవర్ నైట్ బస్సెస్ కూడా ఉన్నాయి. మా 13.5 days ట్రిప్లో క్యాపడోకియాకి 3 days, ఇజ్మిర్కి 3 days అలాట్ చేసి రెస్ట్ ఆఫ్ ద టైం అంతా ఇస్తాన్బుల్లోనే స్పెండ్ చేశాం. క్యాపడోకియా అండ్ ఇజ్మిర్ గురించి డీటెయిల్గా వీడియోస్ చేశాను. ఇంట్రెస్టెడ్ వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియోలో ఇస్తాన్బుల్లో 1 week టైంలో మేము కవర్ చేసిన ప్లేసెస్ షేర్ చేస్తున్నా. ఇస్తాన్బుల్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఎస్పెషల్లీ ప్యాలెసెస్ చాలా ఉన్నాయి. మాకు ఇంట్రెస్ట్ లేక మేము ప్యాలెసెస్ ఏం కవర్ చేయలేదు. ప్యాలెసెస్, మ్యూజియంస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి కూడా ఇంక్లూడ్ చేసుకుని ఐటనరీ ప్లాన్ చేసుకోవాలి. ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఇస్తాన్బుల్లో చూడాల్సిన ప్లేసెస్ని 3 partsగా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సుల్తాన్ అహ్మద్ స్క్వేర్, సెకండ్ టాక్సిమ్ స్క్వేర్ అండ్ థర్డ్ వన్ ఏషియన్ సైడ్. మెజారిటీ ఆఫ్ ద సైట్ సీయింగ్ ప్లేసెస్ సుల్తాన్ అహ్మద్ స్క్వేర్లోనే ఉన్నాయి. హిపోడ్రోమ్ ఆఫ్ కాన్స్టాంటిన్, జర్మన్ ఫౌంటైన్, సుల్తాన్ అహ్మద్ మాస్క్ ఆర్ బ్లూ మాస్క్, బెసిలికా సిస్టర్న్, హాగియా సోఫియా హిస్టరీ మ్యూజియం, Hagia Sophia Mosque and very famous Sokuk Jasme Street. Sultan Ahmed ఏరియాలో టర్కిష్ ట్రెడిషనల్ స్వీట్స్, స్పైసెస్, పర్ఫ్యూమ్స్ అమ్మే షాప్స్ చాలా ఉన్నాయి. ట్రెడిషనల్ టర్కిష్ ఫుడ్ సర్వ్ చేసే మంచి రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సుల్తాన్ అహ్మద్ స్క్వేర్లో ఉన్న సుల్తాన్ మెహ్మెద్ రెస్టారెంట్కి వచ్చాం. ఇది టర్కిష్ మెజే స్టార్టర్స్ అన్నమాట. బ్రెడ్ విత్ యోగర్ట్, టొమాటో పేస్ట్, ఇది స్పినేచ్ అండ్ మష్రూమ్స్. సుల్తాన్ అహ్మద్ స్క్వేర్లో హిస్టారికల్ గ్రీక్, రోమన్, ఆటోమన్ కన్స్ట్రక్షన్స్ చూస్తే దానికి ఎంటైర్లీ ఆపోజిట్గా ఉండేది టాక్సిమ్ స్క్వేర్. ఇంత వైబ్రెంట్గా ఉన్న ఈ స్ట్రీట్ పేరు ఇస్తిక్లాల్ స్ట్రీట్. ఈ 1.5 to 2 kilometer లాంగ్ ఇస్తిక్లాల్ స్ట్రీట్ టాక్సిమ్ స్క్వేర్లో ఉన్న రిపబ్లిక్ మాన్యుమెంట్ నుంచి గలాటా టవర్ దాకా ఎక్స్టెండ్ అవుతుంది. రిపబ్లిక్ మాన్యుమెంట్ టాక్సిమ్ స్క్వేర్లో ఉన్న వెరీ నోటబుల్ మాన్యుమెంట్. 1923లో టర్కిష్ రిపబ్లిక్ ఫార్మేషన్ని కమెమరేట్ చేస్తూ ఈ మాన్యుమెంట్ కట్టారు. ముస్తఫా కెమాల్ అతాతుర్క్తో పాటు అదర్ ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద టర్కిష్ రిపబ్లిక్ని కూడా ఈ మాన్యుమెంట్ మీద చూడొచ్చు. గలాటా టవర్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. వెనకాల బాస్ఫరస్ స్ట్రైట్, బ్లూ మాస్క్, హాగియా సోఫియా అండ్ అటు వెళ్తే అదిగో వెనకాల గలాటా టవర్. ప్యారిస్లో మాంట్మార్ట్ర్ అని వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫేమస్ ఏరియా ఉంది. గలాటా టవర్కి వెళ్తుంటే ప్యారిస్లో మాంట్మార్ట్ర్లో ఉన్నామనే ఫీలింగ్ వచ్చింది. అనదర్ హిస్టారికల్ ప్లేస్ గలాటా టవర్ దగ్గర ఉన్నాం. బైజాంటిన్ టైంలో 5th centuryలో దీన్ని ఒక వాచ్ టవర్గా యూజ్ చేయడానికి ఒక వుడెన్ స్ట్రక్చర్ కట్టారు. ఆ తర్వాత అరౌండ్ 12th-13th centuriesలో 4th crusade దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు ఆ వుడెన్ స్ట్రక్చర్ని. ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ స్టోన్ స్ట్రక్చర్ ఏదైతే ఇప్పుడు కనిపిస్తోందో దాన్ని ఇక్కడ ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ 14th centuryలో టవర్ ఆఫ్ క్రైస్ట్ అనే పేరుతో కట్టారు. అది తర్వాత ఓటోమన్ ఇరా వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని వాచ్ టవర్గా యూజ్ చేశారు, అబ్జర్వేటరీగా.
తర్వాత ప్రిజన్ గా ఇన్ని రకాలుగా యూజ్ చేశారు. ప్రస్తుతం అక్కడ మ్యూజియం రన్ అవుతోంది. ఎక్కువ కూడా వచ్చింది కదా రీసెంట్ గా, దానికి కూడా మళ్ళీ కొంచెం రెస్టరేషన్ వర్క్ అంతా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు క్లోజ్డ్ గా ఉంది. బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది పైన టవర్ పైకి ఎక్కితే 360 డిగ్రీ వ్యూ ఆఫ్ ద సిటీ కనిపిస్తుంది. గలాటా టవర్ పైకి వెళ్లే దారి ఇది. ఇస్టిక్లల్ స్ట్రీట్లో 100-year-old ట్రామ్ ఎక్కచ్చు. లాట్ ఆఫ్ షాపింగ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేడం టుసాట్స్ వ్యాక్స్ మ్యూజియం చూడొచ్చు. ప్రేయర్ బీట్స్ కొనుక్కోవచ్చు. అలసిపోతే ఫైనల్గా పెహల్వాన్లో కెరీబియన్ స్టైల్ ఫుడ్ తినచ్చు. లాట్ ఆఫ్ టర్కిష్ ట్రెడిషనల్ స్వీట్స్ కూడా తినచ్చు. టర్కిష్తో పాటు ఇక్కడ యూరోపియన్ క్యాఫేస్ కూడా చాలా పాపులర్. థర్డ్ వన్ ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్. ఇక్కడికి రావాలంటే ఫెరీ తీసుకోవచ్చు ఆర్ ట్యాక్సీ తీసుకుని బోస్ఫరస్ బ్రిడ్జ్ మించి క్రాస్ చేయొచ్చు. యూరప్ని ఏషియాని కనెక్ట్ చేస్తూ కట్టిన ఫస్ట్ బ్రిడ్జ్ ఇదే. ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్లో ఉన్న బోస్ఫరస్ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటు వస్తే ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్. వెనకాల ఉన్నదేమో కిస్కులేసి, దాని మెయిడెన్స్ టవర్ అంటారు. ఆ వెనకాల కనిపించేదేమో గలాటా టవర్. ఇప్పుడు అది రిస్టరేషన్ వర్క్ జరుగుతోంది, క్లోజ్డ్ గా ఉంది. ఒక ఫెరీ తీసుకుని మెయిడెన్ టవర్ ఎక్కితే మనకి పైన 360 డిగ్రీ వ్యూ కనిపిస్తుంది. లవ్లీ వాక్ ప్రామనేడ్ మీద. కాన్స్టాంటినోపుల్ పడిపోయి ఆటోమన్ ఎంపైర్ వచ్చిన ఇయర్. ఇదేమో ఆటోమన్ ఎంపైర్ పడిపోయి టర్కిష్ రిపబ్లిక్ అయిన ఇయర్. మెయిడెన్స్ టవర్ అంతా బోస్ఫరస్ స్ట్రెయిట్. మెయిడెన్స్ టవర్ ఎక్కుదాం అనుకున్నాం, 360 డిగ్రీ వ్యూ వస్తుంది కదా, కానీ పైకి ఎలా చేయట్లేదు. అసలు అక్కడికి ఫెరీయే లేదు. ఇందాక ఒక బోట్ వచ్చింది, మేబీ ప్రైవేట్ బోట్ ఏమో, వాళ్ళు మాత్రం పైకి ఎక్కారు. ఇంకా వేరే అసలు ఏ బోట్స్ కానీ ఆగట్లేదు. మరి కనుక్కుంటే లేదన్నారు. యూరోపియన్ సైడ్ నుంచి ఏషియన్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ రావాలంటే ఫెరీ తీసుకోవాలి ఆర్ ట్యాక్సీ కూడా తీసుకోవచ్చు. ట్యాక్సీ తీసుకుంటేనేమో ఇస్తాన్బుల్ బ్రిడ్జ్ మీద నుంచి ట్యాక్సీ వస్తుంది. అది చాలా సీరియల్స్ లో, సినిమాల్లో ఇస్తాన్బుల్ బ్రిడ్జ్ మెయిన్ గా కనిపిస్తూనే ఉంటుంది. చీపర్ ఆప్షన్ ఏమో ఫెరీ తీసుకోవటం. యూరోపియన్ సైడ్ లో ఎమినును అనే స్టేషన్ నుంచి ఫెరీ తీసుకుంటే ఏషియన్ సైడ్ లో దిగి ఏషియన్ సైడ్ లో ఒక 2 hours అలా స్పెండ్ చేసి మళ్ళీ ఫెరీ బ్యాక్ టు ఎమినును తీసుకోవచ్చు. ఎమినును పక్కనే మనకి హగియా సోఫియా ఆ ఇంపార్టెంట్ సైట్స్ అన్ని ఉంటాయి. దూరంగా కనిపించేదంతా సుల్తాన్ అహ్మద్ స్క్వేర్, మెయిడెన్స్ టవర్, వెనకాల బోస్ఫరస్ బ్రిడ్జ్, అదంతా ఏషియన్ సైట్. ఏన్షియంట్ సైట్ లో కనిపిస్తోంది కదా, అది టాలెస్ట్ టవర్ రీసెంట్ గా కట్టింది. సో దానిపైకి కూడా వెళ్ళొచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. స్ప్రింగ్ టైంలో వచ్చేవాళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్యూలిప్స్ చూడొచ్చు.
ఎస్పెషల్లీ గుల్హనే పార్క్, ఎమిర్గన్ పార్క్ ట్యూలిప్స్కి చాలా పాపులర్. గుల్హనే పార్క్ అదర్ సైడ్ నుంచి బయటికి వస్తే సరాయ్ బుర్ను పార్క్ అనిపిస్తుంది. ఇది హ్యూజ్ ఓపెన్ పార్క్. బాస్ఫరస్ బ్యూటీ చూస్తూ మనకి నచ్చినంతసేపు స్పెండ్ చేయొచ్చు. ఇది ఇస్తాన్బుల్ మ్యాప్ విత్ ఆల్ ద సైట్ సీయింగ్ ప్లేసెస్. ఇస్తాన్బుల్లో చాలా కామన్గా కనిపించే సైట్ ఫిషింగ్. సరాయ్బుర్ను ఏరియాలో అరౌండ్ 7000 BCEలోనే ఇనీషియల్ సెటిల్మెంట్స్ ఉన్నట్లు కనుక్కున్నారు. సో ఈ ఏరియాని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కన్సిడర్ చేస్తారు. హిస్టరీ బఫ్స్ ఎడికులే ఫోర్ట్రెస్, వాల్స్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, అటాతుర్క్ మ్యూజియం అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ముస్తఫా కెమాల్ పాషా అటాతుర్క్ ఓటోమన్ ఎంపైర్ నుంచి బ్రిటిష్, ఫ్రెంచ్ అండ్ గ్రీక్స్ వీళ్ళందరినీ అగెయిన్స్ట్గా ఫైట్ చేసి టర్కిష్ రిపబ్లిక్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో మా హిస్టరీ అంతా ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం టోటలీ ఫ్రీ. సో రూపాయి కూడా ఖర్చు లేకుండానే చాలా హిస్టరీ తెలుసుకోవచ్చు. ముస్తఫా కెమాల్ అటాతుర్క్ టర్కిష్ రిపబ్లిక్ ఈ ఫౌండింగ్ ఫాదర్ అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ కూడా. ఈయన ఇనీషియల్గా ఫీల్డ్ మార్షల్గా వర్క్ చేశాడు. ప్రెసిడెంట్ అయ్యాక చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి టర్కీని మోడర్నైజ్ చేసి ఒక సెక్యులర్ కంట్రీగా డెవలప్ చేశారు. ఇస్తాన్బుల్లో ఉన్న 2 వెరీ పాపులర్ షాపింగ్ ప్లేసెస్ గ్రాండ్ బజార్ అండ్ ఈజిప్షియన్ బజార్. ఇక్కడ చీజ్, ఆలివ్స్, స్వీట్స్, రకరకాల సువనీర్స్, బట్టలు, జ్యువెలరీ, కలర్ఫుల్ ల్యాంప్స్, స్పైసెస్ నుంచి వెరీ కామన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. గ్రాండ్ బజార్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఓల్డెస్ట్ కవర్డ్ మార్కెట్స్. రోజుకి దాదాపు 4 లక్షల మంది దీన్ని విజిట్ చేస్తారట. గ్రాండ్ బజార్ అండ్ ఈజిప్షియన్ బజార్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఏమీ కొనకపోయినా ఈ వైబ్రెంట్ కలర్ఫుల్ షాప్స్, ఈ కేయాస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈజిప్షియన్ స్పైస్ బజార్లో ఉన్నాం. క్వైట్, సెరీన్ ప్లేసెస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ప్రిన్సెస్ ఐలాండ్స్ మంచి ఆప్షన్. దీనికి ఇస్తాన్బుల్ నుంచి డే ట్రిప్గా ఫెరీ తీసుకుని వెళ్ళాలి. బై వాక్ ఆర్ బైక్ రెంట్ చేసుకుని ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
సీ ఫుడ్ లవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్. ఇస్తాన్బుల్లో మేము కవర్ చేసిన లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్ అన్ని ఏజెస్ వాళ్ళు ఎంజాయ్ చేసే చాక్లెట్ మ్యూజియం. హలో ఎవ్రీవన్, ఇస్తాన్బుల్లో బైజాంటిన్ హిస్టరీ, ఆటోమన్ హిస్టరీ నుంచి కొంచెం చేంజ్ కావాలనుకునే వాళ్ళ కోసం పెలెట్ చాక్లెట్ మ్యూజియం లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం రండి. ఎంట్రన్స్ నుంచే చాక్లెట్ మనకి నోరూరిస్తూ ఉంటుంది. చాక్లెట్ డిస్పెన్సర్ నుంచి చాక్లెట్ కప్లో వెల్కమ్ డ్రింక్గా చాక్లెట్ గనాష్ తాగేసి కాంప్లిమెంటరీ చాక్లెట్ బార్ తీసుకుని 3 ఫ్లోర్స్లో స్ప్రెడ్ అయి ఉన్న చాక్లెట్ స్కల్ప్చర్స్ ఎంజాయ్ చేయటమే. ఒక ఎంటైర్ రూమ్ ఇస్తాన్బుల్లో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్కి అలాట్ చేశారు. చాక్లెట్తో మొజాయిక్ ఆర్ట్ నుంచి టర్కీలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్, ఫేమస్ మాన్యుమెంట్స్ అరౌండ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఏన్షియంట్ సివిలైజేషన్స్, ఫేమస్ పర్సనాలిటీస్ అరౌండ్ ద గ్లోబ్, రిలీజియస్ సైట్స్, డైనోసార్ వరల్డ్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్, డిస్నీ క్యారెక్టర్స్, ట్రోజన్ హార్స్, స్ట్రీట్ వెండర్స్, సూఫీ సింగర్స్, నోవాస్ ఆర్క్, సుల్తాన్ అహ్మద్ కాంక్వెస్ట్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, ఒక్కటేమిటి యు నేమ్ ఇట్ అక్కడ అది చూడొచ్చు. మ్యూజియం చూసేసాం, అబ్సల్యూట్లీ స్టన్నింగ్.
1.5 hours ఉన్న మ్యూజియంలో ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇస్తాన్బుల్ వచ్చిన వాళ్ళు సుల్తాన్ అహ్మద్ టాక్సిమ్తో పాటు ఇస్తాన్బుల్ నుంచి అరౌండ్ 30 kilometers దూరంలో ఉంది ఎస్ఎన్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో. సో బ్యూటిఫుల్ చాక్లెట్ మ్యూజియంతో ఇస్తాన్బుల్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. టర్కీ ట్రావెల్ టిప్స్ అండ్ ఒక్కొక్క ప్లేస్ గురించి డీటెయిల్డ్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియోతో టర్కీ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.